విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటర్ ప్లాంట్లో ప్రమాదం చోటు చేసుకుంది. A1, A2 కన్వేయర్స్ తెగి పడిపోవడంతో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కార్మికులు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. A1, A2 కన్వేయర్స్ తెగిపోవడంతో సెంట్రల్ ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోయే అవకాశం ఉందని అన్నారు. దీంతో బ్లాస్ట్ ఫర్నేస్ ఉత్పత్తి సుమారు 4 రోజులు నిలిచిపోతుందని తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం ఎలా జరిగింది, ఎంత మేర నష్టం వాటిల్లింది, ఏంటి డీటెయిల్స్ దీనికి సంబంధించి? స్టీల్ ప్లాంట్ కి సంబంధించి తరచూ ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే అక్కడ బాయిలర్లు కొన్ని పేలుతున్నటువంటివి గతంలో కూడా చూసాము. ఇప్పుడు అంటే A1, A2 కన్వేయర్స్ ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి సెంటర్ ప్లాంట్ లో తెగిపడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో సెంటర్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. బ్లాస్ట్ ఫర్నిచర్ సంబంధించి సుమారు 4 రోజులు మొత్తం అంతా కూడా ఈ ఉత్పత్తి అనేది నిలిచిపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. దాదాపుగా 2 నెలల క్రితం కూడా ఆ బ్లాస్ట్ ఫర్నేస్ 1 ఇదే విధంగా పేలిపోయినటువంటి నేపథ్యంలో మొత్తం అంతా ఉత్పత్తి ఆపేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అది ఒక్కటి మాత్రమే బ్లాస్ట్ ఫర్నేస్ పనిచేసినటువంటిది అయితే ఉంది. ఆ ఒక్కటి కూడా పూర్తిగా ఉత్పత్తి నిలిచిపోతే స్టీల్ ప్లాంట్ మొత్తం ఉత్పత్తి అంతా ఆగిపోవడంతో పాటుగా ఎన్నో విషవాయువులు వెలువడాయి. అయితే అధికారులు వెంటనే స్పందించి బ్లాస్ట్ ఫర్నేస్ 1 కూడా వెంటనే ఉత్పత్తిలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 2 బ్లాస్ట్ ఫర్నేస్లు పనిచేస్తూ ఉన్నాయి. సో సెంట్రల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి A1, A2 కన్వేయర్స్ ఒక్కసారిగా అవి తెగిపడిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఏ విధమైనటువంటి ప్రమాదం లేదు. ఇప్పుడిప్పుడే ఫుల్ గా ప్రొడక్షన్ అనేది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంది, ఇది ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తారని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంతో కార్మికులు కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన నేపథ్యంలోనే అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారు కాబట్టి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలు కేవలం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి మరమ్మతులు చేయకపోవడం, మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయనేది ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు చేస్తున్నటువంటి ఆరోపణలు. దీనిలో భాగంగానే ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ సెంట్రల్ ప్లాంట్ కి సంబంధించి A1, A2 కన్వేయర్స్ ఒక్కసారిగా తెగిపడిపోయినటువంటి నేపథ్యంలో ఉత్పత్తి అయితే నిలిచిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ కన్వేయర్స్ తెగిపోయినటువంటి సమయంలో కార్మికులు ఎవరు అక్కడ లేకపోవడంతో ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని అధికారులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక 4 రోజుల పాటు ఈ సెంట్రల్ ప్లాంట్ కి సంబంధించి ఉత్పత్తి జరిగే అవకాశాలు అయితే లేవు. అయితే ఈ 2 A1 కి A2 కి మధ్య సెంటర్ గా ఉన్నటువంటి అయితే ఉంటుంది ఈ కన్వేయర్ అనేది. దీని నుంచి వీళ్ళు ఉత్పత్తికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా సరఫరా చేస్తూ ఉంటారు. దాన్ని ఏర్పాటు చేసే వరకు మాత్రం ఈ సెంట్రల్ ప్లాంట్ కి సంబంధించి ఉత్పత్తి జరిగే అవకాశం అయితే లేదు. అధికారులు దీని మరమ్మతులకు సంబంధించి పూర్తిగా పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు.